ఎవరు మన యేసయ్య? గొప్ప దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, లోక రక్షకుడు. నిన్ను నన్ను ఎవరు ప్రేమించలేనంతగా ప్రేమించిన దేవుడు, మనందరి కొరకు ప్రాణమును పెట్టిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మరి అంత గొప్ప దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎంత గొప్పగా ఆరాధించాలో, ఎంత ఘనముగా ఆయన స్తుతించాలో ఈరోజు మనము అంత ఘనముగా ప్రభుని ఆరాధించుదుముగాక. త్రోవ పక్కన కూర్చున్నాడు ఒక గుడ్డివాడు. యేసు ప్రభు ఆ త్రోవలో వెళ్తున్నాడన్న సంగతి విని, దావీదు కుమారుడా, నజరేయుడని యేసు, నన్ను కరుణించయ్యా అని బిగ్గరగా కేకలు వేశాడండి. అందరూ అన్నారు, ఎందుకలా అరుస్తావు, ఎందుకలా కేకలు వేస్తావు, నీ మాటకు విలువేముంది, నీ మాట ఎవరో పట్టించుకోరు, ఆయనకి నీవు మాట వినపడదయా, దాటి వెళ్ళిపోయాడు ఆయన, ఊరుకో అని చెప్పి చాలా మంది ఆయనని గద్దించారు, అవమానపరిచారు, హేళన చేశారు, ఇంకొక మాటలు చెప్పాలంటే నిందించారు. కానీ అతని హృదయంలో ఒక విశ్వాసం ఉంది, దేవుడు గొప్పవాడు, నేను మరింత బిగ్గరగా నా దేవుణ్ణి పిలుస్తాను, మరింత గంభీరముగా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆయనను వేడుకుంటాను, అడుగుతానని చెప్పి మరింత బిగ్గరగా, దావీదు కుమారుడా, నజరేయుడని యేసు, నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తే యేసయ్య నిలిచిపోలేదండి. ఆ వ్యక్తిని దగ్గరికి రమ్మని పిలిచి, ఆ వ్యక్తిని చేతులతో ముట్టుకొని స్వస్థపరిచి, ఆ వ్యక్తి జీవితంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరు ఇవ్వలేని గొప్ప కార్యాన్ని, సంతోషాన్ని యేసయ్య ఇవ్వలేదండి. ఈరోజు మన జీవితంలో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు జరిగించాలంటే మనము కూడా వైరాగ్యం కలిగి, మనము కూడా గంభీరముగా సంతోషముతో దేవుణ్ణి పిలిచేవారు ఈరోజు ఇక్కడ ఉన్నారా? ఉంటే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.